మీకు విషయం చెప్పనా, మనము నోటు ద్వారా తినే ఏ వస్తువైనా, తాగే ఏ పానీయమైనా నోటిలో రుచి తెలవకుండా దాన్ని మనం పంపించగలమా? నువ్వు నోట్లో నుంచి పంపించావంటే నోట్లో నాలుకుంది. నువ్వు అడిగినా అడగకపోయినా నీ పర్మిషన్ లేకుండా నీ నాలుక రుచిని చెప్పేస్తుంది. ఎలా చెప్పేస్తుంది? దాని నేచర్ అది. అలాగే వాక్యం దగ్గరికి, బైబిల్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చి నువ్వు చదువుతావో, మొదలు పెడతావో, నీకు తెలియకుండానే నువ్వు ఎలాగున్నావో, నువ్వేంటో బైబిల్ చెప్పుద్ది. అప్పుడు నీ రుచి ఏంటో నీ మనసుకు తెలియపరుస్తుంది బైబిల్. అప్పుడు వాక్యం ద్వారా నీ మనసుని సరి చేసుకుంటావు. అప్పుడు నీ రుచే మారిపోతుంది. లేకపోతే ఈలోగా నువ్వు చేసే ఆ క్రియలు లోకము నీకు అవమానకరంగా మారుస్తుంది. నిన్ను ఒక తప్పుడు వ్యక్తిగా ముద్ర వేసేస్తుంది. అదే బైబిల్ దగ్గరకు వస్తే నీ రుచిని నీ మనస్సాక్షికి చెప్తుంది. కానీ లోకము నీకు చెప్పదు. లోకము అనేక మందికి చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి నీ గురించి వెళ్ళిపోతుంది తప్ప నీ దగ్గరికి రాదు. కానీ బైబిల్ మాత్రం నీలో ఏదైనా ఉంటే నీకు చెప్పుద్ది. నోట్లోంచి వెళ్తున్న ఆహారం యొక్క రుచి ఆటోమేటిక్గా నువ్వు అడిగినా అడగకపోయిన నాలుక ఎలాగైతే రుచిని చెప్పేస్తుందో, వాక్యం కూడా నీ రుచి నీకు తెలియపరుస్తుంది. నీ మనసు దాన్ని అనుభవిస్తుంది. అప్పుడు నువ్వు మార్చుకుంటావు. ఒకవేళ వాక్యం దగ్గరికి రాకపోతే నువ్వు రాతి మనసు అయిపోతావు, మొండివాడు అయిపోతావు. మరలా మార్చడం చాలా కష్టతరమవుతుంది. వాక్యం దగ్గరకు వస్తే నీ రుచి నీకు తెలుసుద్ది.